ఇవాళ పొద్దున ఒక ఘటన జరిగింది ఫ్రెండ్స్. నిన్న జరిగిందంట. ఇవాళ పేపర్లలో మెయిన్గా వచ్చింది. తిరుపతిలో తొక్కిసలాట అయింది, హ్యూమన్ స్టాంపీడ్ జరిగింది. సుమారు 6 మంది చచ్చిపోయినరు అండ్ మరణించిండ్రు అండ్ కొంతమంది చాలామందే గాయాలకు గురైనరు అని ఎక్సెట్రా చెప్పిండ్రు. కట్ చేసి డైరెక్ట్గా లోపలికి పోయి మాట్లాడితే ఏమైందంటే విష్ణు నివాసం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఈ కౌంటర్లు ఇస్తానన్నారు. అయితే ఇది 6 చోట్ల జరిగిందంట మొత్తము. ఐ వాజ్ జస్ట్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. ఇక్కడ 6 చోట్లలో జరిగిందంట. మోర్ ఓవర్ ఇక్కడ 8 సెంటర్లు ఉన్నాయంట. 8 సెంటర్లలో 10 కౌంటర్లు ఉంటాయంట. సో ఓవరాల్గా ఆయన యావరేజ్ 90 కౌంటర్లు ఉన్నాయంట. అక్కడ వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం ఏదైతే మన వైకుంఠ ద్వారం తెరుస్తారో ఆ వైకుంఠ ద్వారం శ్రీనివాసుడి దర్శనం కోసం ఇస్తున్న టికెట్ కౌంటర్ల దగ్గర టికెట్ల కోసం ప్రజలు నిలబడ్డారు. అయితే ఈ తొక్కిసలాట జరిగింది. అయితే వైకుంఠ దర్శనం ఏదైతే షెడ్యూల్ అయిందో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అది జనవరి 10th నుంచి జనవరి 19th వరకు అనుకుంటా. జనవరి 10th నుంచి నేను రాసిన. జనవరి 10th నుంచి జనవరి 19th వరకు దాన్ని షెడ్యూల్ చేసి టికెట్లు ఇవ్వనికే ప్రయత్నం చేసిర్రు మన టీటీడీ వీళ్ళు. బీఆర్ నాయుడు కూడా దీనికి అందరికీ కంప్లీట్గా మేమంతా అన్ని ఫెసిలిటీస్ చేసినాము అని చెప్పి చెప్తారు. అయితే హైలైట్ ఏందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2-3 క్వశ్చన్లు అడుగుతున్నా. ఏందనంటే ఇప్పుడు మీరు ఈ టికెట్లు ఇస్తారని అన్నప్పుడు ఆ దర్శనం శ్రీనివాసుడిది, వైకుంఠ ద్వారం తెలుస్తున్నారు అని అంటే అబ్సల్యూట్గా అది ఎవరికన్నా పిలుపు ఉంటేనే తప్ప ఆ భాగ్యం ఎవరికి దొరకదు. సో ఆ భాగ్యం కోసం, ఆ భగవంతుడి దర్శనం కోసం, ఆ కలియుగ దైవం దర్శనార్థం కోసం అసలు ఇక తండోపతండాలుగా భక్తులు వస్తారు. సో ఇది ఈ సెన్స్ అనేది టీటీడీకి లేదా అక్కడ ఉన్న ప్రభుత్వానికి లేదా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏందనంటే ఇవాళ మీరు క్రౌడ్ మేనేజ్మెంట్ అని చెప్పి మాట్లాడతారు కదా. 2014లో క్రౌడ్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 90 పేజీల డాక్యుమెంటు మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్కి అడిగింది. అది మీరు ఇంప్లిమెంటేషన్ చేసినరా? ఇప్పటిదాకా ఒక్క ప్రభుత్వం కూడా దీని మీద ఇంప్లిమెంటేషన్కి పోలే. అట్లీస్ట్ పోనీ తెలంగాణలో మొన్న జరిగిన ఘటన తర్వాత మీకు సిగ్గు వచ్చిందా అని అంటే ఇక్కడ ప్రభుత్వానికి కూడా సిగ్గు శరం లేదని చెప్పి ఇలా ప్రూవ్ చేసిండ్రు. ఇప్పుడు 6 చోట్లలో ఈ జాగా ఇట్లా ఘటనలు జరిగినాయి అని అంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఎందుకు ఈ మాట నేను మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఒక మహిళ కూడా తన బాధ వ్యక్తం చేసింది. 20 మంది ఎట్లయితే ఒకటేసారి మొత్తం గుంపులు వచ్చేసిరని. ఇప్పుడు నేను అక్కతో మాట్లాడుతుంటే నాకు కొన్ని విషయాలు ఏం తెలిసినాయనంటే ఆ టికెట్ ఇస్తారట, టికెట్ ఇచ్చేటప్పుడు ఒక గార్డెన్లో పంపిరట, గార్డెన్లో పంపినాక తాళాలు వేసిరట, 4-5 గంటల పాటు గల్లనే గార్డెన్లో కూర్చోబెట్టిరట. అరే మనిషి అన్నాక ఇక రావా రాబాయి, ఇక ధూప్ అవుతుంది, నేచర్ కాల్స్ వస్తాయి, ఒకటే దగ్గర ఏటుంటారు రాబాయ్. సరే అప్పటికొక మహిళనో మళ్ళీ ఎవరో ఏమంటారు అన్కాన్షియస్ స్టేట్లో పడిపోయిందట. ఆ మహిళను బయటికి తీసే తరుణంలో గేట్లు ఓపెన్ చేసిరట. వాళ్ళు కూడా టికెట్లు ఇస్తున్నారు అని చెప్పి లొల్లి పెట్టగానే ఉరుకుడు షురు పెట్టిరట, తొక్కిసలాట అయిందట. ఇప్పుడు ప్రతిసారి ప్రభుత్వాలని అనేటప్పటికంటే ఒక మ్యాటర్ నేను కూడా అడుగుతున్నా ఏందని ఇప్పుడు తొక్కిసలాట జరిగింది. అరే తొక్కేటప్పుడు కింద మనిషి ఉన్నాడని మీ కళ్ళలో కాకులు కూడా రాబాయ్. నేను ప్రజలను కూడా అడుగుతున్నా, మీకు తెలియదా? ఒక చీమల దండు పోతుంటే ఒక చీమ ఆగిపోయిందంటే వెనుకకొచ్చే చీమ ఏదో ఆపద ఉన్నది కదా అని ముంగట చీమను చూసి ఆగిపోతుంది. చీమల సమిష్టి బాధ్యత, సమగ్ర బాధ్యత, దాని దగ్గర నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అని చెప్తున్నాను. ఏదో కాపదు ఉంది కదా, ముంగట లైన్ జరుగుతలేదని చెప్పి ఆగిపోతుంది. మనుషులం తొక్కుకుంటే ఎందుకు వెళ్ళిపోయినావు రాబాయ్, నువ్వు నాకు అర్థం కాదు. మిమ్మల్ని అడిగేటోడు ఎవరు లేకనా? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ హోమ్ మినిస్టర్ది ఏం రెస్పాన్సిబుల్ లేదా? మళ్ళీ అనిత గారు మీరేమైనా రెస్పాన్సిబిలిటీ దీన్ని తీసుకుంటారా? ఇప్పుడు బీఆర్ నాయుడు గారు కూడా ఎక్సెట్రా మేము ఇది చేస్తామని అన్నీ రాసుకొని వచ్చిండ్రు. అబ్సల్యూట్గా 130,000 మందిని మీరు మేనేజ్ చేయలేకపోతే రేపు టీటీడీ చైర్మన్ లాగా మీరు ఏమని మేనేజ్ చేస్తారు సార్? ప్రజలకు ఏమని నమ్మిపిస్తారు సార్? ఫైన్, మీరు మంచి చేసినప్పుడు పొగిడినాం, ఏదన్నా తప్పైనప్పుడు ప్రాణ నష్టం జరిగిందాడ, 6 మంది చచ్చిపోయినరు. అలా ఇప్పటిదాకా ఒకటే బాడీని ఐడెంటిఫై చేసారు, ఇంకొక 5 బాడీలను ఐడెంటిఫై కూడా చేయలే. ఇది దురదృష్టం. ఇంకా ఇంతసేపు అయినా దిస్ ఈజ్ లేటెస్ట్. నేను ఇప్పుడు చూస్తున్నది 2-3 అవర్స్ బ్యాక్ చెప్తున్న ఘటన. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే ఇవి ఇట్లాంటి నేను ఏమంటా ఒకటే రోజు టికెట్లు ఎందుకు ఇవ్వాలి రాబాయ్, నాకు అర్థం కాదు. దీన్ని ఒక ఫేజ్ వైజ్ పెట్టేది ఉండే కదా. ఈ 1-2-3 డేస్లో ఇన్ని టికెట్స్ ఇస్తాం, ఈ 1-2-3 డేస్లో నువ్వు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసుకునేది ఉండే, డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసుకొని పెట్టేది ఉండే. ఆ ఫేజ్ వైజ్లా కొన్ని టికెట్స్ ఆన్లైన్లు ఇస్తాం, కొన్ని టికెట్స్ ఇక్కడ లోకల్ ఇస్తాం. క్రౌడ్ మేనేజ్మెంట్ అవుతుండే కదా. అది అయిపోయిన తర్వాత కొంతమందికి ఎమర్జెన్సీస్ ఉంటాయి, కొంతమందికి సడన్గా ఎమర్జెన్సీస్ వస్తాయి, రావు. కొన్ని ఎక్స్ట్రా టికెట్స్ ఇచ్చి రాని వాళ్ళని అక్కడ అకామిడేట్ చేస్తామని కూడా చెప్పొచ్చు కదా. ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీ దగ్గర ప్లానింగ్ ఉండేనానంటే బుర్క లడ్డు ఏం లేకపోయే.
ఇక నిజంగా చెప్పాలనంటే నాకు మంచి గలీజ్ మాటలు వస్తాయి, కానీ ఇక దేవుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జర కంట్రోల్ చేసుకుంటున్నాను. మళ్ళీ డిజిటల్ సీఎం అని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి. మళ్ళీ ఏం చేసిరు సార్ ఏమన్నా అనగానే బీఆర్ నాయుడు మీద ఇప్పుడు మాట్లాడతారు. ఫైన్, బీఆర్ నాయుడు ఈజ్ రెస్పాన్సిబుల్, బట్ యువర్ ఆల్సో అకౌంటబుల్. నేను ఇప్పుడు ఏమడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు అనంటే, మళ్ళీ 2014లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ పాలసీ ఎందుకు ఇంప్లిమెంట్ కాలే మీ రాష్ట్రంలో? ఇప్పుడు అది ప్రజలే దాన్ని నెత్తి మీద వేసుకొని కొట్టుకోవాలా? ఈడ నష్టము ప్రజలకే జరుగుతుంది. పదవులు వచ్చిన తర్వాత మాత్రం మీరు పోగడ గర్వాలు ఛాతీలు లేవట్టి ఛాతీలు పులాంచి మాట్లాడుకుంటూ కూర్చోండి. మీ అనితకి రెస్పాన్సిబిలిటీ లేకపోయా, మీ హోమ్ మినిస్టర్కి, మీ ఎండోమెంట్ మినిస్టర్కి బాధ్యత లేకపోయా, మీ ముఖ్యమంత్రికి బాధ్యత లేకపోయా, ఏమనంటే పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఆ ఎస్పీని సస్పెండ్ చేయండి. 6 జాగాలలో అయిందంట కదా, మళ్ళీ 6 జాగాలలో పోతాడా ఎస్పీ? మళ్ళీ నువ్వెందుకు పోలే ముఖ్యమంత్రి? మళ్ళీ నువ్వెందుకు పోలే హోంశాఖ మంత్రులను అడుగుతున్నా. మళ్ళీ హోమ్ సెక్రటరీ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా పోవాలి కదా, సెక్రటరీలు కూడా పోవాలి కదా, మళ్ళీ టీటీడీ చైర్మన్ కూడా పోవాలి కదా, టీటీడీలో కీలక పదవులు ఎగుతున్న వాళ్ళు కూడా పోవాలి కదా. మనుషులు చేస్తున్నారు కదా, పుట్టాలు రాలినట్టు రాలిపోయారు కదా 6 మంది. అందరికంటే ముందు మనకు సిగ్గుందా అని అడుగుతున్నా. మనకు సిగ్గుందా అని అంటున్నా. టికెట్లు ఇస్తున్నారు కదా అని అంటే ఎదుటోడు తొక్కైనా సరే టికెట్ తెచ్చుకుందామా? ఆడ ప్రాణం పోయినా పర్వాలేదా? ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కింద బుక్ చేయాలని అంట నేను పోలీసు వాళ్ళని. ఏదైతే స్టాంపీడ్కి అక్కడ గురైనరో, హ్యూమన్ స్టాంపీడ్కి ఎక్కడైతే గురైనరో ఆ సీసీటీవీ ఫుటేజ్లు తెలిసి కింద కాలు కింద మనిషి ఉన్నాక క్రౌడ్ ఆగిపోవచ్చు కదా. ఇంత మెచ్యూరిటీ మనకు లేదా? ఇవాళ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఎవడు చెప్తాడు ఫ్రెండ్? జీవితాంతం మనం ప్రశ్నలే వేసుకుంటూ కూర్చుందామా? సపోర్ట్ వస్తుంది. మనం ప్రశ్నలే వేసుకుంటూ కూర్చుందామా? ఆఖరిలా ఈ పాలసీ ఇట్లా ఇంప్లిమెంట్ చేద్దామని ఎవడు మాట్లాడా? మళ్ళీ రేవంత్ రెడ్డికి జరిగిన ఈ ఘటన చంద్రబాబు నాయుడుని కదిలించలేదా? ఆయన ఈ పరిగణనలోకి తీసుకోలేదా? మళ్ళీ లాజికల్గా ఉండే ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళ లాగులు తీయాలి కదా. వై ద డిజాస్టర్ మేనేజ్మెంట్ హెస్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది స్టేట్? ఇలా జగన్ దాని మీద విమర్శ చేస్తాడు, ప్రెస్ మీట్లు పెడతారు, పెద్ద అధికార ప్రతినిధులు మాట్లాడతారు, తెలుగుదేశం కీలక నాయకులు బాధ్యత తీసుకొని పెద్ద బరువు బాధ్యతలు ఉన్నట్టు మాట్లాడతారు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే, దీనికి ఈ సమస్యకు సమాధానం ఒకటి చెప్తారు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.